హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి నిన్నటి రోజున 2 సర్క్యులర్లు అయితే జారీ చేయడం జరిగింది. ఈ 2 సర్క్యులర్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు నిన్నటి రోజున తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎటువంటి సర్క్యులర్లు అనేది విడుదల చేశారు? ఎందుకు ఈ యొక్క సర్క్యులర్లు అనేది రద్దు చేయడం జరిగింది? అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,20,000 మందికి సంబంధించిన పెన్షన్ అనేది జనవరి 1వ తేదీ నుంచి నిలిపేసే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. నకిలీ పెన్షన్‌లకి సంబంధించి భారీ మొత్తంలో తొలగించే అవకాశం ఉంది కాబట్టి వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి నోటీసులు అయితే జారీ చేయబోతున్నారు. ఈ యొక్క నోటీసులు అనేది వచ్చినట్లయితే మీరు ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క నోటీసులు గనుక తీసుకోకపోయినట్లయితే అంటే ప్రతి ఇంటికి అధికారులు వచ్చి ఈ యొక్క నోటీసులు అయితే అందజేస్తారు. ఎవరికైతే పెన్షన్‌లకి సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో మీరు గనుక ఈ యొక్క నోటీసులు గనుక తీసుకోకపోయినట్లయితే తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి అలాగే కొత్త పెన్షన్‌లకి సంబంధించి కూడా పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. పెన్షన్‌లకి సంబంధించిన ప్రతి అప్డేట్ కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఇటువంటి వీడియోలు అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చూసుకున్నట్లయితే దాదాపుగా 63,92,000 మందికి ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి నెల 1వ తేదీన నుంచి 2వ తేదీ వరకు దాదాపుగా 2 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో అవినీతి పెన్షన్ అనేది చాలా మందికి వచ్చాయని అంటే అర్హత అనేది లేకపోయినా కూడా పెన్షన్లు వచ్చాయని దీని మీద ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 3 నెలల పాటు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 3 నెలల పాటు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది అయితే తొలగిస్తూ రావడం జరిగింది. ప్రతి నెలలో కొంతమందికి పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. అయితే అత్యధికంగా ఏదైతే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంటే సదరం సర్టిఫికేట్లు అనేది ఎవరైతే ఇచ్చి పెన్షన్ అనేది పొందుతున్నారో ఈ యొక్క పెన్షన్ల విషయంలో అధిక మొత్తంలో అవినీతి జరిగిందని ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో ఈ యొక్క పెన్షన్లు అనేది తొలగించి వీరికి సంబంధించి తప్పనిసరిగా ఏదైతే ఈ యొక్క నోటీసులు అనేది ఉన్నాయో ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేసి వారికి అందజేయాలని నిన్నటి రోజున మధ్యాహ్నం ఈ యొక్క సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ అనేది ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో ఆ యొక్క ఇనెలిజిబిలిటీకి సంబంధించిన పెన్షన్లకి సంబంధించిన లిస్టు మొత్తం ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కమిషనర్ లాగిన్ కి అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క లాగిన్ లో ఎంతమందికి సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికీ సంబంధించి ఆటోమేటిక్ గా నోటీసులు అయితే జారీ చేయబడుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఇటువంటి నోటీసులు అయితే జారీ చేస్తారు. ఎందుకు వారికి పెన్షన్ కి సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చింది అనే దానికి సంబంధించి ఈ యొక్క బాక్స్ లో కారణం అయితే చేసి వారికి 15 రోజుల లోపల సంబంధిత అధికారులకు డాక్యుమెంట్ అనేది ఇవ్వాలని వీరికి సంబంధించి యొక్క లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరొక సర్క్యులర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధిక మొత్తంలో బోగస్ పెన్షన్ అనేది ఉన్నాయనే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి గత నెలలో ఈ యొక్క ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. అంటే ఐవీఆర్ కాల్స్ ద్వారా లబ్ధిదారులకు ఫోన్ అనేది చేసి అడగడంతో చాలా మందికి ఇంటి వద్దకే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయగా దాదాపుగా కనుక చూసుకున్నట్లయితే 9,717 మందికి సంబంధించి ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి అవినీతి జరిగిందా లేదా అంటే చాలా మంది అవినీతి జరగలేదని 582 మంది మాత్రం అవినీతి జరిగిందని ఇందులో పేర్కొనడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క 582 మంది పెన్షన్లకు అవినీతి జరిగిందని చెప్పారో ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని తొలగించాలని దీనికి సంబంధించి సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది నిన్న మధ్యాహ్నం వరకు జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన ఈ యొక్క సర్క్యులర్ పై ముఖ్యమంత్రి కార్యాలయం కానీ లేదా సంబంధిత మంత్రికి ఎటువంటి సమాచారం అనేది లేకుండా ఈ యొక్క సర్క్యులర్ అనేది జారీ చేశారని సాయంత్రానికి ఈ యొక్క సర్క్యులర్ అయితే నిలిపివేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఎటువంటి నోటీసులు అయితే జారీ చేయరు. అయితే ఎవరికైనా సరే నోటీసులు గనుక వచ్చినట్లయితే ఏం చేయాలంటే ఇందులో నోటీసులకు సంబంధించి కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో ఎవరైనా సరే నోటీసులు అనేది మీకు ఇవ్వాలని అధికారులు గనుక వచ్చి మీరు నోటీసులు అనేది తీసుకోకుండా వద్దు మాకు అని పంపించేసినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా 15 రోజుల పాటు మీ యొక్క పెన్షన్ హోల్డ్ లో పెట్టే అవకాశం అయితే ఉంది. అంటే తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి నోటీస్ అనేది ఇవ్వడానికి వచ్చిన అధికారి తప్పనిసరిగా మీరు నోటీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మాకు పెన్షన్ కి సంబంధించిన అర్హత అనేది ఉంది, మేము నోటీస్ అనేది తీసుకోము అని ఎవరైతే తెలియజేస్తారో అటువంటి వారందరికీ సంబంధించి వారి యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టాల్సి ఉంటుంది. మీరు పెన్షన్ కి సంబంధించి ఈ యొక్క నోటీస్ కనుక తీసుకున్నట్లయితే మాత్రం మీకు 15 రోజులు మాత్రం వెరిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ నెల చివరాఖరు లోపల మీరు వెరిఫికేషన్ అనేది చేపించుకునే దానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కి సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉన్నా మీ మీద ఏదైనా సరే అభియోగాలు అనేది పెట్టినట్లు గనుక గుర్తించినట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఇచ్చి మీరు పెన్షన్ కి సంబంధించి వెరిఫికేషన్ పెట్టుకున్నట్లయితే ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే జనవరి నెలకు సంబంధించి మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ యొక్క నోటీస్ గనుక తీసుకోకపోయినట్లయితే మాత్రం మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. మీరు ఈ యొక్క నోటీస్ అనేది తీసుకుని వెరిఫికేషన్ పూర్తి అనేది అయ్యేంత వరకు మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయరు. ఇది నోటీసులు అనేది తీసుకున్న వారికి తీసుకునే వారికి సంబంధించి. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 10,000 మందికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే
వెరిఫికేషన్ అనేది చేసినట్లయితే అందులో 5% లబ్ధిదారులకు సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది ఉందని, అధిక మొత్తంలో వచ్చాయని, అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్లు చూసుకున్నట్లయితే 63 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈ 63 లక్షల మందికి సంబంధించి 5% అంటే ప్రతి ఒక్క జిల్లాలో గాని లేదా ప్రతి ఒక్క మండలంలో ఈ యొక్క లిస్ట్ కనుక తీసుకున్నట్లయితే భారీగా పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గుర్తించింది ఏమిటంటే గతంలో కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేసి లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అనేది అలాగే పెట్టున్నారని, ప్రస్తుతం ఇంకా వెరిఫికేషన్ కి ఈ యొక్క లిస్ట్ అనేది రాలేదని, ప్రస్తుతం చాలా మందికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 3,20,000 మందికి సంబంధించిన పెన్షన్లు ప్రస్తుతం అనర్హుల జాబితాలో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. అయితే వీరందరితో కలుపుకొని ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క 500 చిల్లర్ల పెన్షన్లు ఉన్నాయో వీరందరికీ ఒకేసారి నోటీసులు అనేది జారీ చేసేదానికి ఏపీ ప్రభుత్వం చర్యలైతే చేపడుతోంది. దీనికి సంబంధించి మరొక 2-3 రోజుల్లో అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క నోటీసులు అయితే నిలిపేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అధిక మొత్తంలో పెన్షన్లకు సంబంధించి అవినీతి ఎక్కడ జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటికే పలు విడతలో ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది. చాలా వరకు ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్ ఎవరైతే పెడతారో వారికి మాత్రమే దివ్యాంగ పెన్షన్లు కావచ్చు లేదా అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్లు వారికి అయితే అందజేయాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో సంబంధిత అధికారులు కావచ్చు లేదా సంబంధిత రాజకీయ నాయకుల సిఫార్సుతో చాలా మంది ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లు కానీ లేదా అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్లు లేదా భారీగా ఏదైతే మంచానికే పరిమితమైన అంటే 90% పైగా అంగవైకల్యం కలిగి ఉందని చాలా మంది యొక్క పెన్షన్ అనేది పొందారని, ప్రస్తుతం ఎవరి మీద అయితే అనుమానాలు అనేది ఉన్నాయో వీరితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క పెన్షన్ అనేది ఉన్నాయో ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే చాలా మందికి చెవుడు లేకపోయినా కూడా చెవుడు ఉందని, అధిక మొత్తంలో ఈ యొక్క పెన్షన్ అనేది పొందారని, అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే 1,11,000 మంది ఈ యొక్క విభాగంలో పెన్షన్ అనేది పొందుతున్నట్లు, మరికొంతమంది కనుక చూసుకున్నట్లయితే 4,26,000 మందికి సంబంధించి అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్లు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే కీలక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రతి ఒక్క జిల్లాల వారీగా ప్రత్యేకంగా వైద్య బృందాన్ని నియమించబోతున్నట్లు, ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు ఎవరైతే పొంది పెన్షన్ అనేది పొందుతున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొకసారి తనిఖీ నిర్వహించబోతున్నట్లు, వైద్యులు వారికి సంబంధించి ఎంత మేర అంగవైకల్యం ఉంది అనే దాన్ని బట్టి వారికి ఇక మీదట పెన్షన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మరొక 2-3 రోజుల్లో దీని మీద కూడా ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు అనేది పెట్టి పెన్షన్ అనేది పొందున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కరెక్ట్ గా వారికి సదరం సర్టిఫికేట్ అనేది అన్ని అర్హతలు అనేది కలిగి ఉండి ఇచ్చారా, లేకపోతే ఏదైనా సరే స్కామ్ అనేది జరిగిందా అనే దానికి సంబంధించి, లేదా రాజకీయ నాయకుల బలవంతం కారణంగా వీరికి ఈ యొక్క పెన్షన్ అనేది జారీ చేశారా అనే దాన్ని బట్టి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఇందులో మీకు సంబంధించి కావచ్చు లేదా సంబంధిత అధికారులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడి ఉండి వారికి సంబంధించి సదరం సర్టిఫికేట్లు కనుక జారీ చేసినట్లయితే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి 5% కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు 3 లక్షలకు పైగా ఈ యొక్క పెన్షన్లు తొలగించేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రానున్న 3 రోజుల్లో వెరిఫికేషన్ అయితే ప్రస్తుతానికైతే నిలిపివేయడం జరిగింది. ఎవరికైనా సరే నోటీసులు కనుక వచ్చినట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సంబంధిత అధికారికి పూర్తిగా మీరైతే అడగండి. ఎందుకు నా యొక్క పెన్షన్ అనేది ఇలా ఇనెలిజిబిలిటీలోకి వచ్చింది, లేకపోతే నా యొక్క పెన్షన్ కి సంబంధించి ఎందుకు ఈ యొక్క నోటీసులు అనేది ఇచ్చారు అని వారు కనుక తెలియజేసినట్లయితే మీకు ఈ యొక్క కారణం చేత మీకు ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి ఈ యొక్క నోటీస్ అనేది జారీ చేశామని వారు కనుక తెలియజేసినట్లయితే మీరు ఆ యొక్క నోటీస్ వెంటనే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు సంబంధించి ఈ యొక్క ప్రూఫ్లతో మీరు సచివాలయంలో కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే లేదా ఎంపీడీఓ కార్యాలయంలో ఈ యొక్క డాక్యుమెంట్లు కనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే వారు వెరిఫికేషన్ అనేది చేసి మీకు వెంటనే పెన్షన్ అయితే రీశాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ యొక్క నోటీస్ కనుక తీసుకోకపోయినట్లయితే మాత్రం మీ యొక్క పెన్షన్ హోల్డ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. మీకు వచ్చే నెల పెన్షన్ అయితే రాదు. మీరు ఎప్పుడైతే వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో అప్పటి నుంచి మాత్రమే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నోటీస్ అనేది తీసుకోవాలా వద్దా అనే దాన్ని మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే వద్దనుకున్నట్లయితే హోల్డ్ లో పెట్టాలనుకున్నట్లయితే హోల్డ్ లో పెట్టించుకోండి. ఇది మీ ఇష్టం. ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు రిజిస్ట్రేషన్ చేస్తామని ఇప్పటికే చాలా సార్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయగా, అయితే ప్రస్తుతం ఈ యొక్క పాత పెన్షన్లకు సంబంధించి అవినీతి జరిగింది కాబట్టి ఈ యొక్క పాత పెన్షన్లు వెరిఫికేషన్ పూర్తి అనేది అయ్యి ఈ యొక్క లిస్ట్ అనేది క్లియర్ అనేది అయ్యేంత వరకు ప్రస్తుతానికి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే యోచనలో ప్రస్తుతం లేనట్లు సమాచారం అయితే వస్తోంది. అయితే మనకు మరొక అప్డేట్ ఏమిటంటే జనవరి 2వ తేదీ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంటే ప్రస్తుతం జనవరి 2వ తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ అనేది జనవరి నెలకి సంబంధించి పంపిణీ చేస్తారు కాబట్టి ఏదైతే జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ అనేది పంపిణీ పూర్తి అనేది అవుతుందో ఆ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త ఏడాది కానుకగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మనకు ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లు పాత పెన్షన్లు మొత్తానికి కలిపి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారులకు కార్డులు అనేది అందజేసి పెన్షన్లు శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేశారు.
ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే 90% పైగా అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులున్నారో అటువంటి వారందరికీ సంబంధించి అంటే మినిమమ్ 82% కన్నా అధికంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ సంబంధించి ఇక మీదట కొత్తగా కార్డులనేది జారీ చేసే యోచనలో కూడా సమాచారం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. వీరందరికీ సంబంధించి అధిక మొత్తంలో ఎవరైనా సరే అంగవైకల్యానికి అనేది లేకపోయినా కూడా చాలా మంది రూ. 15,000 అనేది అధిక మొత్తంలో ప్రస్తుతం పెన్షన్ అనేది అందజేస్తున్నారు కాబట్టి, ఈ కేటగిరీని కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రతి మండలానికి సంబంధించి కొంతమంది అధికారులు వచ్చి వెరిఫికేషన్ అయితే చేశారు. మరొకసారి కూడా ఈ యొక్క వెరిఫికేషన్‌లో భాగంగా ప్రతి ఒక్క జిల్లా నుంచి సంబంధిత వైద్య అధికారులను పిలిపించి ఇటువంటి వారందరికీ సంబంధించిన వైద్య పరీక్షలనేది నిర్వహించిన తర్వాత వారికి అంగవైకల్యం అనేది ఉందా? లేదా? అనేది పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ అవినీతి పాల్పడినట్లు గుర్తించినట్లయితే మీ దగ్గర ఎంతవరకు ఇప్పటివరకు పెన్షన్ అనేది తీసుకున్నారంటే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది పెట్టి కావచ్చు, లేదా ఇతర డాక్యుమెంట్లు అనేది పెట్టి కావచ్చు, లేదా వివిధ కేటగిరీలో ఈ యొక్క పెన్షన్ ఇప్పటివరకు ఎంతమంది అయితే పొందున్నారో వారందరి దగ్గర నుంచి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఎంత పెన్షన్ డబ్బులనేది మీకు ఇచ్చుంటుందో ఆ యొక్క పెన్షన్ డబ్బులు మొత్తాన్ని రికవరీ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఏపీ ప్రభుత్వం తిరిగి తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇవ్వకపోయినా కూడా సంబంధిత అధికారుల ద్వారా మీకు బలవంతంగా గాని లేదా ఏదో ఒక పద్ధతిలో మీ దగ్గర నుంచి ఈ యొక్క ఏపీ ప్రభుత్వం అందజేసిన పెన్షన్ల డబ్బులు మొత్తాన్ని రికవరీ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఇది టోటల్‌గా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించిన విడుదల చేసిన జీవో అలాగే ఈ యొక్క సర్క్యులర్ రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మాత్రం జనవరి 1వ తేదీన భారీ మొత్తంలో పెన్షన్ తొలగించేదానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు ఏదైనా సరే ఈ యొక్క నోటీసులు గనుక వచ్చినట్లయితే తక్షణం మీరైతే స్పందించండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది వెంటనే మీరు సబ్మిట్ అనేది చేసుకొని మీ యొక్క పెన్షన్ అయితే తొలగించుకోకుండా ఉండే విధంగా డాక్యుమెంట్లు మీరైతే సబ్మిట్ చేసుకోండి. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.